సీలింగ్ భూములు లేదా సీలింగ్ మిగులు భూములు అంటే ఒక కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలో దాని మీద ఒక పరిమితి విధిస్తూ సీలింగ్ చట్టాలు వచ్చాయి. అంతకంటే ఆ పరిమితి కంటే మించి కనుక ఎవరైతే భూమి కలిగి ఉంటారో ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఇవ్వాలి. అట్లా వచ్చిన భూములనే సీలింగ్ మిగులు భూములు అంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబము 7 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు వ్యవసాయ భూముల్ని కలిగి ఉండొచ్చు. ఆ భూమి క్లాసిఫికేషన్ బట్టి ఎన్ని పట్లు పడుతుంది, దాని తరాన్ని బట్టి 7 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు. అంతకంటే భూమి ఎక్కువ కలిగి ఉన్నట్లయితే అది సీలింగ్ మిగిలి భూమి అవుతుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ సీలింగ్ మిగిలి భూములని భూమి లేని పేదలకు పంచి ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇనాం భూమి ఏదైతే పాత రికార్డులో ఐ అని మనం చూసామో, ఈ అని రాస్తుందో అవన్నీ ఇనాం భూములు. అంటే రకరకాల అంశాలకు సంబంధించి అప్పుడున్న రాజులు వ్యక్తులకు ఇచ్చిన భూమి. అది ఒక సేవ అందించినందుకు ఇచ్చిన భూములు అయి ఉండొచ్చు, రాజులు సంతోషపడి ఇచ్చినందుకు భూమి అయి ఉండొచ్చు, కొన్ని కళాకారులకు ఇచ్చిన భూములు అయి ఉండొచ్చు. ఒక గిఫ్ట్, అది రాజ్యం నుంచి, రాజుల నుంచి వచ్చిన ఒక గిఫ్ట్. ఆ ఇనాములన్నీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇనాం రద్దు చట్టాల మేరకు రద్దయిపోయినాయి. తెలంగాణలో ఇనాం రద్దు చట్టం ఏ రోజు నుంచి అయితే అమలు వచ్చిందో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములే. ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములుగా ఉంటాయి. తదనంతరం ఎవరికైతే రైతువారీ పట్టాలు వస్తాయో అవన్నీ మళ్ళీ పట్టా భూములు అవుతాయి. తెలంగాణలో మొదట్లో ఇనాం భూములన్నీ ప్రభుత్వ భూములు అవుతాయి. ఎవరెవరికైతే ఓఆర్సీ వస్తుందో వాళ్ళకి అవి పట్టా భూములుగా మారుతాయి. ఇది ఇనాం భూమి.